నుంచి మొదలుకొని కార్పొరేట్ వర్గాల వరకు అలాగే వేతన జీవుల నుంచి సామాన్యుల వరకు అందరూ ఎన్నో ఆశలైతే పెట్టుకున్నారు. ధరల భారంతో ముఖ్యంగా సతమతమవుతున్న తరుణంలో ఈ ద్రవ్యోల్బణం తగ్గించడానికి అట్లాగే కామన్ మ్యాన్కి ధరల భారం నుంచి ఉపశమనం ఇచ్చేందుకు కొంతమేర చర్యలైతే ఉంటాయని ఆశిస్తున్నారు. అట్లాగే పారిశ్రామిక వృద్ధి కోసం పరుగులు పెట్టించేందుకు కార్పొరేట్ వర్గాలకు కూడా కొంత ఉపశమనం అయితే ఉంటుంది. కార్పొరేట్ ట్యాక్స్ కొద్దిగా తగ్గించవచ్చు అని చెబుతున్నారు. అట్లాగే స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఈ మధ్య భారీగా పతనాలు అయితే చవి చూస్తోంది. ఎఫ్ఐఐలు వాళ్ళ డబ్బు వెనక్కి తీసుకొని వెళ్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అట్లాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వీటి మీద కొంత పన్ను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ వృద్ధిని పరుగులు పెట్టించాలి, అట్లాగే ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలి. కామన్ మ్యాన్ చేతిలో కొంత డబ్బు ఉంటే వాళ్ళు ఖర్చు చేసేదానికి ఉంటుందనే దిశగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ అయితే ఉండబోతోందనే అంచనాలు ఉన్నాయి. అట్లాగే మరోవైపు చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ పెంచాలి, తయారీ రంగాన్ని ఉత్పత్తి రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా కొంత కసరత్తు జరిగే అవకాశం ఉంది. అట్లాగే మౌలిక వసతులు